ప్రియులారా, మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో మీకు శుభోదయం. ఆయనను గూర్చి అనుదిన ఆత్మీయ ఆహారం, డిసెంబర్ 29 ప్రభుదినం. నేటి మన ధ్యాన లేఖనం యెషయా గ్రంథం 42వ అధ్యాయం మొదటి 3 వచనాలు. ఇదిగో, నేను ఆదుకును నా సేవకుడు, నేను ఏర్పరచుకుని వాడు, నా ప్రాణమునకు ప్రియుడు, అతని యందు నా ఆత్మను ఉంచి ఉన్నాను. అతడు అన్ని జనులకు న్యాయము కనపరచును. అతడు కేకలు వేయడు, అరువడు, తన కంఠస్వరము వీధిలో వినబడనీయడు. నలిగిన రెల్లును అతడు విరువడు, మకమకలాడుచున్న జనుపనార వత్తిని ఆర్పడు. అతడు సత్యముననుసరించి న్యాయం కనపరచును. వ్యాఖ్యానాంశం: అతి శ్రేష్ఠుడైన ఆయన సేవ, 4వ భాగం. వ్యాఖ్యానాంశం: అతి శ్రేష్ఠుడైన ఆయన సేవ, 4వ భాగం. వ్యాఖ్యానం: మన పక్షాన మన రక్షకుని సేవ పవిత్రమైన సేవ, ప్రేమగల సేవ, విసుగు విరామం లేని సేవ, ఆటంకాలు ఎన్ని ఉన్నా ఆగిపోని సేవ, అంతం కాని సేవ, స్వార్థం లేని సేవ, సమర్పణ సేవ, స్వచ్ఛంద సేవ. ఆ సేవా విధానం, ఆ సేవా దృశ్యం, ఆయన సేవ చెయ్యాలి అనే పవిత్రమైన ఆపేక్ష మనలో కలిగించటం లేదా? ఆయన వలె పవిత్రమైన సేవ చేయటానికి మనలను పిలిచి నియమించాడు. మీరు వెళ్ళి ఫలించుటకును, మీ ఫలం నిలిచినటకును నేను మిమ్మును ఏర్పరచుకొని నియమించితిని అని యోహాను సువార్త 15వ అధ్యాయం 16వ వచనంలో చూస్తున్నాం. భూమి వలన స్వాస్థ్యం ప్రతిఫలంగా పొందుదురు అని ఎరుగుదురు కనుక మీరేమి చేసినను అది మనుషుల నిమిత్తము కాక ప్రభువు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయుడి. మీరు ప్రభు అయిన క్రీస్తు సేవకులై ఉన్నారు అని కొలస్సై పత్రిక 3వ అధ్యాయం 23-24 వచనాలు చెప్తున్నాయి. తెస్సలోనియన్లు విగ్రహాలను విడిచిపెట్టి సజీవుడును సత్యవంతుడునైన దేవుని సేవించటానికి ఆయన వైపు తిరిగారు. విశ్వాసంతో కూడిన వారి పని నిమిత్తం, ప్రేమతో కూడిన వారి ప్రయాస నిమిత్తం వారు మెప్పి పొందినట్టుగా 1 తెస్సలోనిక పత్రిక 1వ అధ్యాయంలో చూస్తూ ఉన్నాం. దేవుని వాత్సల్యాన్ని బట్టి పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యగముగా మన శరీరమును సమర్పించుకొనుట యుక్తమైన సేవ అయి ఉన్నదని రోమాపత్రిక 12వ అధ్యాయం 1-2 వచనాల్లో చదువుతాం. ప్రభు సేవలో ఉన్న మనం ప్రభు అడుగుజాడలను బట్టి ఆయన వలె నడుచుకున్న బుద్ధులం. సువార్త సేవ చేసే మనం సువార్తకు తగినట్టుగా ప్రవర్తించాలి. మనం దేవుని సేవకులమైతే మనం దేవుని పోలి ప్రేమ కలిగి నడుచుకునవలసి ఉన్నాం. ప్రభు సేవ చేయడం ఎంత ఘనమైన ఆధిక్యత! ఎందుకంటే ఆ సేవ ఈ లోకంలో, ఈ జీవితకాలంలో ముగిసేది కాదు. పరలోకంలో, నిత్యమైన యుగాలలో, ఆ మహిమలో ఆయన సేవకులు ఆయనను సేవిస్తూ ఉంటారు అని, ఆయన ముఖదర్శనం చేయుచుందురు అని ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 4వ వచనంలో చూస్తున్నాం. స్వచ్ఛందంగా, సంతుష్టి సహితమైన భక్తితో, సంతోషంగా మనం ప్రభు సేవలో సాగవలసి ఉన్నాం. ఆయన సేవలో మనం ఆయనను సంతోషపెట్టాలి. ఆయన తండ్రియు మన తండ్రియు అయిన దేవుణ్ణి సంతోషపెట్టాలి. ప్రభు సేవలో ఉన్న మనం ప్రభు సేవ చేయొచ్చు. మనలో మనం ప్రేమతో ఒకరినొకరము సేవ చేయదాం. ఆసక్తి విషయమై మాంద్యులం కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువును సేవించుడి అని రోమాపత్రిక 12వ అధ్యాయం 11వ వచనం చెబుతుండగా మనం బద్ధులమై ఆరాధన చేద్దాం. సహోదరుడు ఎం. డేవిడ్సన్. శుభములతో వందనాలు.